హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మౌనంగానే ఎదగమని. ఈ కథను రచించిన వారు గోపాలకృష్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, చక్రి ఆ రోజు ఆలస్యంగా వచ్చాడు. పైగా వర్షం పడుతుంది. బెల్లు కొట్టగానే మధు వచ్చి తలుపు తీసింది. అయ్యో, తడిసిపోయారు, ఉండండి తవ్వాలు తీసుకొని వస్తాను అంటూ చేతిలోని బ్యాగ్ తీసుకొని లోపల పెట్టి గబగబా తువ్వాలు తీసుకొని ఇచ్చింది. తుడుచుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో వాళ్ళ నాన్నగారు గదిలో నుంచి బయటికి వచ్చారు. ఏరా అబ్బాయి, ఇంత ఆలస్యమైంది, ఆఫీసులో పని ఎక్కువగా ఉందా అని వచ్చి తాను కూడా ఇంకో కుర్చీలో కూర్చున్నారు. ఇదిగోనండి, వేడిగా కాస్త టీ తాగండి అంటూ ఇచ్చింది మధు. మామయ్య గారు మీకు ఇమ్మంటారా అని అడిగింది. వద్దమ్మా అన్నారు. టీ తాగేసి రీఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళాడు చక్రి. ఇవాళ భోజనంలోకి ఏం చేస్తున్నావు అమ్మా అని అడిగారు. ఇవాళ శనివారం కదా అని పూరీ కుర్మా చెయ్యమన్నారు అత్తయ్య గారు అంది. ఏమిటి, మీ అత్తగారు చెప్పారా? నిజంగానే? మళ్ళీ నూనె సరుకులు, కొలెస్ట్రాల్ అంటూ క్లాస్ పీకుతుంది. నువ్వు సరిగ్గానే విన్నావా అంటూ నవ్వుతో అడిగారు. అంత వెటకారం అక్కర్లేదు, నేను చెప్పాను. 60 ఏళ్ళు వచ్చాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాను కానీ మీకు ఏమీ చెయ్యకుండానే జరిగిందా ఇన్నాళ్ళు అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. ఇప్పుడు నేనేమన్నానని అలా విరుచుకు పడతావు? మొన్న అడిగితే వద్దన్నావు కదా, ఇప్పుడెందుకు ఒప్పుకున్నావు అని ఆలోచిస్తున్నా అంతే అన్నారు నవ్వుతూ. మొన్న వద్దన్నాను కనుకని మనసొప్పక మళ్ళీ ఇవాళ చెయ్యమన్నాను అంది. నాకు తెలుసు, నువ్వు కొబ్బరికాయ లాంటి దానివి, పైకి గట్టిగా ఉన్న లోపల తియ్యగా ఉంటావు అన్నాడు. ఈ పొగడ్తలకేమీ తక్కువ లేదు అంటూ వంటింట్లోకి వెళ్ళింది. పిండి కలుపుతుంది మధు. నువ్వు పిండి కలిపి అక్కడ పెట్టే, నేను పూరీలు ఒత్తేస్తాను అంది. సరే అండి అంది. కూర కూడా చేశానండి అంది. సరే, నువ్వు వెళ్ళు, ఇంకా టైం ఉందిగా, తినే ముందు చేద్దామంది. అలాగే అత్తయ్య గారు అంటూ లోపలికి వెళ్ళింది. చక్రి ఫ్రెష్ అయ్యి తన ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటున్నాడు. ఏమండి అని పిలిచింది. చెప్పు అన్నాడు. అదే, నేను చెప్పిన విషయం ఏం చేశారు అని అడిగింది. ఏమి విషయం అన్నాడు. అదేనండి, హ్యాండ్ క్రాఫ్ట్ ఆన్లైన్లో మార్కెట్ చేసే బిజినెస్ గురించి మీకు చెప్పానుగా. నా క్లాస్మేట్స్ ముగ్గురం కలిసి ప్లాన్ చేస్తున్నామని, దాని గురించి. కానీ దానికి బోలెడు ఇన్వెస్ట్మెంట్ కావాలిగా, నా దగ్గర అంత లేదు. కానీ ఇంకో విషయం అమ్మా నాన్నలకి చెప్పి ఒప్పించాలి. వాళ్ళు అసలే పాతకాలం మనుషులు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, మగవాళ్ళు ఉద్యోగం చెయ్యాలి అంటారు. డబ్బు గురించి ఆలోచన అక్కరలేదు, ఎందుకంటే అది అంతా మా ఫ్రెండ్స్ చూసుకుంటా అన్నారు. అత్తయ్య మామయ్య గారిని మీరు ఎలాగైనా, అందరూ కష్టపడుతున్నారు, ఒప్పించాలి అంది మధు. ఆ విషయం మీరు కొంచెం చెప్పాలి మరి. ఈ రోజుల్లో ఆడా మగ అని ఏముంది, విజయాలు సాధిస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదు. సరేలే, నేను మాట్లాడతాను. మరి ఇంటి పని అంటూ ఆఫీసు 2 మేనేజ్ చేయగలవా అని అడిగాడు. ఏమీ పర్వాలేదు, నాది క్రియేటివ్ వర్క్, సాయంత్రం 4 గంటలకు అయిపోతుంది, మిగతాది వాళ్ళు చూసుకుంటారు అంది. ఇంతలో మధు అని పిలిచింది అత్తగారు. వస్తున్నా అండి అని వంటింట్లోకి వచ్చింది. ఆ మర్నాడు ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు చక్రి. టిఫిన్లు అయ్యాక, అమ్మ నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు చక్రి. చెప్పరా అబ్బాయి, ఏమిటి సంగతి, ఏమైనా విశేషమా అని అడిగారు రావుగారు. ఊరుకోండి నాన్న, విషయం అది కాదు అన్నాడు. మీ ఇద్దరికీ పెళ్లి చేసేసాం, ఇంకా ఈ వయసులో మేము కోరుకునేది మనవల్ని కదరా. తొందరగా ఎవరో ఒకరిని మా చేతిలో పెట్టేస్తే మాకు ఆనందం, కాలక్షేపం అన్నారు. మాకు పెళ్ళయ్యి ఇంకా సంవత్సరమే అయ్యింది కదా, ఇంకొంచెం సెటిల్ అయితే బాగుంటుంది అని అన్నాడు చక్రి. అలా అంటే ఎలారా, ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరిగితేనే బాగుంటుంది అన్నారు వాళ్ళ అమ్మ. అది సరేలే అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ కాదు. మీ కోడలు చదువుకుంది కదా, తాను కూడా ఏదో బిజినెస్ చేస్తాను అంటుంది. ఆ విషయం మీద మిమ్మల్ని ఒప్పించేద్దామని అనుకున్నాను అన్నాడు. అయ్యో రామా, అలాంటివి మన ఇంటా వంట ఉందా? ఆడవాళ్ళు ఉద్యోగం అంటూ తిరిగితే ఇల్లు ఎవరు చూసుకుంటారు? బుద్ధిగా సంసారం అది చూసుకుంటూ
ఇల్లు చక్కబెట్టుకుంటే అదే 10,000 అంది. ఈ వ్యాపారాలు ఉద్యోగాలు ఏమీ వద్దు అనేసింది. మధు గుండెలో రాయి పడింది. అనుకున్నంత అయ్యింది అనుకుంది రాజ్యం. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. అమ్మాయి కూడా చదువుకుంది కదా, ఏదో సరదా పడుతుంది. కొన్నాళ్ళు చెయ్యనివ్వు, తర్వాత వీలు కానప్పుడు చూద్దాం అప్పుడు అన్నారు రావుగారు. మీకేమీ తెలియదు. ఇలా కోడలు బయట తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? మన పరువు గురించి కొంచెమైనా ఆలోచించారా అంది. ఏరా, ఏమీ మాట్లాడవు అంది రాజ్యం. మిమ్మల్ని ఎదిరించి ఈ పని చెయ్యలేను, ఒప్పించి చేద్దామని అనుకుంటున్నా. అందుకే ఈ విషయం మీ దగ్గర ప్రస్తావించా. మీరేమంటే అదే నా నిర్ణయం అన్నాడు చక్రి. చూసావా రాజ్యం, వాళ్ళ సంస్కారం. వాడు మనల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎదిరించట్లేదు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఎలా ఉంటున్నారు? తల్లిదండ్రులకు కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు. అమ్మాయి కూడా మౌనంగానే ఉంది. అబ్బాయి మాట్లాడుతున్నాడు అన్నారు రావుగారు. అమ్మా, ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము అని ఆలోచించే అంత ఖాళీ ఎవరికీ ఉండదు. పైగా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని అన్నది మన అభిప్రాయం మాత్రమే. ఇంత కష్టపడి చదువుకుంది, చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కళ్ళు కని ఉంటారో కదా. పెళ్లి పేరుతో ఇలా కట్టుబాట్లు పెట్టి వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లి ఆశయాలకి అడ్డుపడితే ఎలా? మనం ఈ కట్టుబాట్లు సంకెళ్ళు తెంచి స్వేచ్ఛతో స్వచ్ఛమైన వాతావరణం కల్పించి చూద్దాం. ఎంతటి విజయం సాధిస్తారో చూడు. ఒప్పుకో అమ్మా అన్నాడు చక్రి. ఒప్పుకో రాజ్యం అన్నారు రావుగారు. ఒకసారి మధు వైపు చూసింది రాజ్యం. తన కళ్ళల్లో ఏదో ఆశ. ఒప్పుకుంటే బాగుండును అని. అత్తయ్య గారు, మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనేనండి, లేదంటే లేదు. పెద్దల్ని ఎదిరించి మేము ఏది చెయ్యాలని అనుకోవడం లేదు. అలా ఎన్నటికీ జరగదు కూడా అంది వినయంగా. ఎంత మంచి పిల్ల, అంత చదువుకున్నా ఎంత మర్యాదగా మాట్లాడింది. ఏడాది బట్టి చూస్తున్నా, ఎప్పుడూ పొగరుగా మాట్లాడలేదు. ఇలాంటి పిల్ల ఆశల్ని మేము కాక ఇంకెవరు తీరుస్తారు అనుకుంది రాజ్యం. తన ముఖంలో చిన్న చిరునవ్వు వెలిసింది. ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళింది. అత్తయ్య గారు ఒప్పుకుంటారా మావయ్య గారు అంది మధు. ఏమోనమ్మా, మొండిది. తాను అనుకున్నదే జరగాలని అనుకుంటుంది. నాకైతే ఏమీ అభ్యంతరం లేదు. అది ఒప్పుకోకపోతే నేనేం చెయ్యలేను అన్నారు రావుగారు. అంతేలేండి, ఏం చేస్తామంది. ఈలోగా పెట్టితో బయటికి వచ్చింది రాజ్యం. ఏమిటి రాజ్యం ఈ పెట్టి అని అడిగారు రావుగారు. ఉండండి చెబుతా. అమ్మా మధు, ఇలారా అంది భయంగానే. దగ్గరికి వెళ్ళింది. పెట్టి ఓపెన్ చేసి, ఇందులో నా నగలు ఉన్నాయి. వాటిని తాకట్టు పెట్టి నీ వ్యాపారానికి కావలసిన డబ్బు ఏర్పాటు చేసుకో. వాడి సంపాదన అంతంత మాత్రం, ఇబ్బంది పెట్టకు అంది రాజ్యం. అమ్మా అంటూ కౌగిలించుకున్నాడు చక్రి. థ్యాంక్స్ అత్తయ్య గారు అంటూ ఆవిడ చేతులు పట్టుకుంది కృతజ్ఞతతో. రావుగారు గర్వంగా, రాజ్యం నువ్వు మారిపోయావు అంటూ గర్వంగా చూశారు. కానీ అత్తయ్య గారు, మీరు ఒప్పుకున్నారు, అది చాలు. ఇవి వద్దు. కొత్తగా వ్యాపారం పెట్టే వాళ్ళకి బోలెడు ప్రోత్సాహకాలు ఉన్నాయి. బ్యాంకులు లోను ఇస్తున్నాయి. అవన్నీ నేను చూసుకుంటా అంది. మీ ఇద్దరి సంతోషం కన్నా మాకు ఏం కావాలి? కానీ డబ్బు వెనక పరిగెడుతూ విలువలు బాధ్యతలు మర్చిపోవద్దు అంది. తప్పకుండా అత్తయ్య గారు అంటూ కాళ్ళకి నమస్కారం పెట్టింది. రావుగారే తన గ్యారంటీతో బ్యాంకు లోన్ ఇప్పించి కోడలికి ప్రోత్సాహం ఇచ్చారు. అమ్మా మధు, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటి. బిజినెస్లో పార్ట్నర్స్ వద్దు. ఎంతమందికి అయినా ఉద్యోగాలు ఇవ్వు. నీకు కావలసిన ఆర్థిక వనరులు నేను ఏర్పాటు చేస్తాను అన్నారు రావుగారు. ఇది నా అభిప్రాయం మాత్రమే, నిర్ణయం నీ ఇష్టం అన్నారు. మీ ఇష్టం మామయ్య గారు, అలాగే చేద్దామంది. ఒరే చక్రి, నీ సహాయం ప్రోత్సాహం చాలా అవసరం అమ్మాయికి. ఇక నుంచి నీ ఉద్యోగమే కాదు, అమ్మాయికి సహాయం చెయ్యాలి కూడా
అన్నారు రావుగారు. తప్పకుండా నాన్నగారు అన్నాడు. అలా మొదలై అంచెలంచెలుగా ఎదిగి చాలా పెద్ద కంపెనీ అయింది. ఆన్లైన్ మార్కెటింగ్లో కోట్లల్లో టర్నోవర్ సాధించింది మధు. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చింది. చక్రి కూడా ఉద్యోగం మానేసి తన భార్యకి తోడుగా ఉంటూ ఆఫీసు చూసుకుంటున్నాడు. ఎంత ఎదిగినా మధులో అదే నిరాడంబరత, నిబద్ధత. అచ్చ తెలుగు చీరకట్టు చాలా సింపుల్గా ఉంటుంది. తాను డిజైన్ చేసిన చీరలు చాలా ప్రాచుర్యం పొంది మంచి సేల్స్ తీసుకుని వచ్చాయి. కొన్నాళ్ళకి ఒకరోజు రాజ్యం గారి స్నేహితురాలు వనజ వాళ్ళ ఇంటికి వచ్చింది. పెళ్ళికి పిలవడానికి వచ్చింది. రావే వనజ, చాలా కాలమైంది అంటూ సాదరంగా ఆహ్వానించారు రాజ్యం. అబ్బాయి పెళ్ళి కుదిరింది, మీరందరూ తప్పక రావాలి. ఆయన బంధువులని పిలవడానికి వెళ్ళారు. నేను స్నేహితులను పిలవడానికి ఇలా బయలుదేరాను అంది. శుభం, అందరం తప్పక వస్తాం. అమ్మాయి మధు, కాఫీ తీసుకొనిరా, నా స్నేహితురాలు వచ్చింది అంది. ఇదిగో అత్తయ్య గారు వస్తున్నా అంటూ కాఫీతో వచ్చింది. మా కోడలు అంటూ పరిచయం చేసింది. నమస్తే అండి అంది మధు. నమస్తే అమ్మా, నువ్వు మీ ఆయన తప్పక రావాలి. కొంచెం వెటకారంగా. పెద్దవాళ్ళు కనుక మీ మామగారి పేరు రాసేశాను అంది. భలేవారండి, మీరు అలాగే రాయాలి. వాళ్ళు మా పెద్దవాళ్ళు, వాళ్ళని పిలిస్తే మమ్మల్ని పిలిచినట్టే అంది. ఇంత సింపుల్గా ఉంది, పల్లెటూరు పిల్ల ఏమిటి అంది ఆవిడ. కాదులే, పట్నం పిల్లే, కానీ సింపుల్గా ఉంటుంది. ఖాళీ కప్పు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది మధు. మరి నేను వెళ్ళి వస్తా, ఇంకా చాలామందిని పిలవాలి అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. అమ్మ మధు, దాని మాటలు పట్టించుకోకు, అలాగే వాగుతుంది. అలాంటిదేమీ లేదు అత్తయ్య గారు అంది. నిజంగా మా కోడలు బంగారం అనుకుంది రాజ్యం మధుని చూసి. గొప్పలు ఎక్కువ అంది. అందరూ పెళ్ళిళ్ళలో కలిశారు. రా రా రాజ్యం అంటూ ఆహ్వానం పలికింది. మాకు కాబోయే కోడలు ఇంజనీరింగ్ చేసింది తెలుసా అంది గొప్పగా. అలాగా అన్నారు రాజ్యం గారు. తాను ఆవిడకన్నా గొప్ప సంబంధం చేసుకుంటున్నాను అని తాపత్రయం కనిపిస్తుంది. ఇంకా మా కోడలు ఉద్యోగం చేస్తుంది, అసలు ఖాళీ ఉండదట అంది. చక్రికి ఒళ్ళు మండుతుంది. మధు అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. రాజ్యం గారికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ సహనం వహిస్తుంది. ఇంతలో చక్రి వచ్చి, అమ్మా, ఈ సొంత డబ్బా ఏమిటి బాబు అన్నాడు. నీకో విషయం తెలుసా, ఆవిడ కట్టుకున్న చీర మధు డిజైన్ చేసినదే అన్నాడు. ఈ చీర ఎక్కడ కొన్నావే, చాలా బాగుంది అంది. ఇది ప్రత్యేకంగా తెప్పించాను, చాలా ఖరీదైనది, మాలాంటి హై క్లాస్ వాళ్ళు అందరూ వాడతారు. నువ్వు వీటి గురించి వినలేదా అంది. విన్నానులే అంది. ఇంతకీ మీ కోడలు డిగ్రీ అయినా చేసిందా అంది. పల్లెలో కాలేజీలు ఉండవు కదా, పెద్దగా చదివి ఉండదు అనుకుంటా అంది. ఏదో బీటెక్ ఎంబీఏ చేసిందిలే. ఇప్పుడు నువ్వు కట్టుకున్న ఖరీదైన చీర ఉంది కదా, అది మా కోడలు డిజైన్ చేసిందే అంది. ఓహో, ఆర్ఆర్ ఫైనాన్స్లో పనిచేస్తుందా, మంచి కంపెనీ ఏలే. జీతం ఎంత ఇస్తారు ఏమిటి అని అడిగింది. లేదు, ఆ కంపెనీ CEO, తను ఆర్ఆర్ అంటే రావ్ అండ్ రాజ్యం అని అర్థం అంది రాజ్యం. అప్పటికి ఆవిడకి తెలిసొచ్చింది. నన్ను క్షమించవే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడంలోని గొప్పదనం ఉంది అని అర్థమైంది అంది. రాజ్యం అక్కడ ఎవరితోనూ మాట్లాడుతూ ఉన్న తన కోడలి వైపు అభిమానంగా చూసింది. తాను ఆ రోజు ఒప్పుకొని ఉండనట్లయితే ఈరోజు ఇంతమందికి ఉపాధి అవకాశాలు ఉండేవి కాదు కదా. ఆడది అబల కాదు, సబల. అవకాశం, ప్రోత్సాహం ఇస్తే ఎంత ఎత్తుకైనా ఎదగగలరు అని నిరూపించింది అనుకుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.